ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. అదేమిటంటే క్వాంటమ్ వ్యాలీ. ఆంధ్రప్రదేశ్లోని అమరావతి వేదికగా ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి 2 ఫెసిలిటీ సెంటర్స్ని నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం చేయడం జరిగింది. అసలుకి క్వాంటమ్ వ్యాలీ ఫెసిలిటీ సెంటర్లు ఏంటి, పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే ఇవన్నీ కూడా రూపొందించారని చెప్తున్నారు. వీటి ద్వారా ఏం లబ్ధి జరగబోతూ ఉంది, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చాలామంది మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు, ఏ రోజు క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. ఆ పదం కూడా తెలియదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా. అయితే ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సిలికాన్ వ్యాలీ లాగా క్వాంటమ్ వ్యాలీని దేశంలోనే మొట్టమొదటిసారి మన అమరావతి నుంచి ప్రారంభించబోతున్నాం, దానికి శంకుస్థాపన చేయబోతున్నా చెప్పినప్పుడు కూడా అందరికి అనేక అనుమానాలు. సో అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ నిన్న రోజున ఆయనైతే ఫెసిలిటీ సెంటర్స్ ప్రారంభించడం జరిగింది. మొత్తానికి క్వాంటమ్ వ్యాలీ ఫెసిలిటీ సెంటర్ల ఓపెన్ గురించి మీ మాటలు ఏమంటారు? అసలు క్వాంటమ్ వ్యాలీ అంటే మనందరికీ తెలుసు, కానీ తెలియని వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను జగన్మోహన్ రెడ్డి. ఓకే. అతనికి ఈ క్వాంటమ్ వ్యాలీ గురించి తెలియదు, డేటా సెంటర్ల గురించి తెలియదు, వీటి గురించి అతనికి జీరో నాలెడ్జ్. ఓకే. అందుకనే ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అసలు ఇండియాలో క్వాంటమ్ మిషన్ అనేది ఒకటి అమల్లో ఉందని, క్వాంటమ్ కంప్యూటర్ని ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి అని దాదాపుగా ఒక 3-4 ఏళ్ల నుంచి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నదని, తర్జన భర్జనలు పడుతున్నారని, ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు అని అయితే నేనైతే అనుకోను. ఎందుకంటే అతనికి అంత నాలెడ్జ్ ఉందని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయను. క్వాంటమ్ వ్యాలీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, క్వాంటమ్ కంప్యూటర్ అనేది మనం స్వదేశీ పరిజ్ఞానంతో మనం ఎట్లా తయారు చేసుకోవాలి అనే దాని మీద ఒక పెద్ద మిషన్ నడుస్తున్నది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో. దాన్ని మనం అందిపుచ్చుకోవాలి అని చెప్పి ఒక డ్రాఫ్ట్ ప్లాను తయారు చేసుకొని చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఆయన చేసిన చాలా పనులలో ఇదొకటి. ఓకే. చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్ ఏంటి అంటే, టెక్నాలజీ రంగంలో ఫస్ట్ వచ్చిన వాడికి అడ్వాంటేజ్ ఉంటుంది అనేది ఆయన కాన్సెప్ట్. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ ఫస్ట్ అడ్వాంటేజ్ని మనం వాడుకోవాలి. ఈ కాన్సెప్ట్తోనే ఆయన ఒక 30 ఏళ్ల కిందట ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకొచ్చాడు. ఆయన హైదరాబాద్కి ఈ ఐటీ రంగాన్ని దాన్ని తీసుకురావటం, ఆ ప్రయత్నం మొదలుపెట్టే నాటికి దేశంలో మొత్తం అన్ని ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా బాంబే వెళ్ళేవి. బాంబే తర్వాత బెంగళూరు వెళ్ళేవి, ఇంకెక్కడికి పోయేవి కాదు. వేరే చోట్లకి వాళ్ళకి వెళ్ళటానికి వాళ్ళకి తెలీదు, ఆహ్వానించాలని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలీదు. ఆ సమయంలో నో ఐటీలో మనం కూడా కొంచెం ప్రవేశిద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రయత్నాలు మొదలు పెడితే, అప్పట్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎస్ఎం కృష్ణ అని ఉండేవాడు. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఆయన చాలా సీనియర్ అనుకోండి. చంద్రబాబు నాయుడిని పిలిచి ఒకసారి అడిగాడు, ఏం చంద్రబాబు, నాతో కంపీట్ చేద్దాం అనుకుంటున్నావా ఐటీలో? నాతో కంపీట్ చేసి నువ్వు ఐటీ ఇండస్ట్రీని హైదరాబాద్ తీసుకెళ్ళగలుగుతావా అని అడిగాడు ఎస్ఎం కృష్ణ. దానికి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు అంటే, మీరు కర్ణాటక ముఖ్యమంత్రి, నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. మీ ప్రయత్నం మీరు చేయండి, నా ప్రయత్నం నేను చేస్తా. మీరు ఎక్కువ కంపెనీలు తెచ్చుకోండి, నేను కూడా నా ప్రయత్నం నేను చేస్తా. మీరు పెట్టినా నేను పెట్టినా, మీరు తెచ్చినా నేను తెచ్చినా దేశానికే కదా ఉపయోగం. మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తానని చెప్పాడు. అంటే ఒక ఎస్ఎం కృష్ణ లాంటి సీనియర్ నాయకుడికి ఆ సమాధానం ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలే.
చంద్రబాబు నాయుడు అంత హుందాగా చెప్పిన వ్యక్తి. ఆ తర్వాత స్టోరీ మనందరికీ తెలిసిందే. మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి అన్నీ పరిగెత్తుకుంటూ హైదరాబాద్ వచ్చినాయి. ఆ తర్వాత ఈ రోజున హైదరాబాద్ ఎట్లా ఉందో కూడా మనందరికీ తెలిసిందే. ఐటీ సెక్టార్ అంటే ఆ తర్వాత బాంబే తర్వాత పూణేని డెవలప్ చేసుకుంది. ఇప్పుడు బెంగళూరు మొత్తం ఫుల్ అయిపోయింది. ట్రాఫిక్ జాములు వాటితోటి బెంగళూరు ఎవరు పోవట్లా. హైదరాబాదు వస్తున్నారు. హైదరాబాద్ తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాలి అని చూస్తుంటే విశాఖపట్నాన్ని రెడీ చేసి పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అంటే మీకు బాంబే, బెంగళూరు, పూణే, హైదరాబాదు ఈ డెస్టినేషన్లకి భిన్నంగా ఉన్నది వైజాగ్ అనే పేరు వచ్చింది ఇప్పుడు. ఓకే. అందుకని ఎవ్రీబడి లుకింగ్ ఎట్ వైజాగ్. అందుకని అక్కడికి డేటా సెంటర్లు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాయి. ఈ పరిగెత్తుకుంటూ వచ్చేలాగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంటే మొదట ఎవరు డేటా సెంటర్లని అట్రాక్ట్ చేయటానికి చాలా ప్రాంతాలు పోటీ పడ్డాయి, కానీ వాళ్ళు ఎవరు సక్సెస్ కాల. గూగుల్ ఏఐ డేటా సెంటర్ని తీసుకొచ్చి విశాఖపట్నంలో అక్కడ నిలబెట్టి చూపించాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి నేను తెచ్చా అన్నాడు. నువ్వు తెస్తే నీ టైంలో వస్తాయి, చంద్రబాబు టైంలో ఎందుకు వస్తాయి? సింపుల్. అందుకని ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని మనం వాడుకోవాలి అన్న ఉద్దేశంతో క్వాంటమ్ టెక్నాలజీ మిషన్ ఇట్లా నడుస్తున్నది. దే ఆర్ సెర్చింగ్ ఫర్ ఎ ల్యాండ్ ఫర్ పీపుల్ అని గ్రహించిన చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటే, నాకు ఒక ఆపర్చునిటీ ఇస్తే నేను మా రాష్ట్రంలో స్టార్ట్ చేస్తానని చెబితే, మీరు ఎట్లా చేస్తారో మీరు మాకు డీటెయిల్డ్గా చెప్పండి అంటే, వెంటనే ఒక నెల రోజుల్లో ఈయన ఒక రిపోర్ట్ తీసుకెళ్ళి ఇచ్చాడు. ఆ రిపోర్ట్లో ఏముందంటే IBM, L&T, TCS కలిసి ఈ క్వాంటమ్ కంప్యూటర్ని డెవలప్ చేస్తాయి, ఈ ముగ్గురిని కోఆర్డినేట్ చేస్తాను నేను అని చెప్పి ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చాడు ఆయన. అది చూసిన తర్వాత వాళ్ళు ఎగిరి గంతేశారు. మేము 2 ఏళ్ల నుంచి వెతుకుతున్నాము, ఏంటి అంటే వెరీ గుడ్ నేను స్టార్ట్ చేస్తాను అని చెప్తే వెంటనే ప్రాజెక్టు ఓకే అయింది. ఎక్కడ పెడతారు అంటే అమరావతిలో పెడతాను అని చెప్పాడు. అమరావతిలో పెడతానని చెప్పి ల్యాండ్ అలాట్ చేసి దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేసి IBM, TCS, L&T వాళ్ళని పిలిచి ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది, వర్క్ మొదలు పెట్టండి అంటే వాళ్ళు దే స్టార్టెడ్ వర్కింగ్. ఆ రోజున ఈ క్వాంటమ్ వ్యాలీని ప్రారంభించే రోజున ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు అమరావతి ఎక్కడుంది అని వెతికారు. అందరికీ తెలిసింది ఆంధ్రప్రదేశ్లో ఒక ప్లేస్, అప్పటికి రాజధాని కాదు కదా. సో వాళ్ళందరూ అమరావతి వైపు చూశారు. దిస్ ఈజ్ ది ఫస్ట్ విక్టరీ ఆఫ్ ఇండియా. క్వాంటమ్ మిషన్ స్టార్ట్ అయిపోయింది ఇండియాలో. భారతదేశంలో మొట్టమొదటిసారి ఇండిజినస్గా క్వాంటమ్ కంప్యూటర్ తయారు చేసే మిషన్ స్టార్ట్ అయిపోయింది. ఇండియాకి గర్వకారణం కదా. ఈ రోజున ఆ క్వాంటమ్ వ్యాలీని ఇంకొక స్టెప్ ముందరికి వేయాలి. ఎట్లా వేయాలి? నిజంగా క్వాంటమ్ టెక్నాలజీ అనగానే అప్పటికే అడ్వాన్స్డ్, ఆ టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్ ఉన్న వాళ్ళని మాత్రమే ఉద్యోగులుగా తీసుకుంటారు. అవునా కదా? మరి వాళ్ళు మన రాష్ట్రం వాళ్ళు కాకపోవచ్చు. ఆ రోజున మనం మా రాష్ట్రం వాళ్ళని తీసుకోండి అని అడగడానికి వీల్లేదు. దీనికి విరుగుడేంటి? మన యువతకి మనం ట్రైనింగ్ ఇచ్చి మనం రెడీ చేసి క్వాంటమ్కి సంబంధించిన పనులు మా వాళ్ళు చేస్తారు, మా డేటాబేస్ ఇది అని ఇస్తే మేము ఎక్కడి నుంచో ఎంప్లాయీస్ని ఎందుకు తెచ్చుకుంటాం, మీ ఎంప్లాయీస్కే ఇస్తామని చెప్పి అందరికీ ఉద్యోగాలు ఇస్తారు. ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేశారు. ట్రైనింగ్ కోసం అని చెప్పి ఓ 10,000 మంది వస్తారో 20,000 మంది వస్తారో అనుకుంటే 1,00,000 మంది వచ్చారు. అంటే వాళ్ళు వీఆర్ ఇంట్రెస్టెడ్ అని. స్టూడెంట్స్, కుర్రాళ్ళు, జగన్మోహన్ రెడ్డి లాగా వయసు అయిపోయిన వాళ్ళు కాదు,
కుర్రవాళ్ళు దేశం కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి అన్న తపన ఉన్న యంగ్స్టర్స్ దే పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ అంటే క్వాంటమ్ వ్యాలీ వచ్చింది, ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది, స్టార్ట్ చేసాము, యువతకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ 2 ప్లాట్ఫామ్లని ఏర్పాటు చేయాలి. ఈ ప్లాట్ఫారాలు ఎందుకు? ట్రై అండ్ టెస్ట్. ఈ క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించిన పరిజ్ఞానాన్ని టెస్ట్ చేసుకొని వాటిని ముందరికి తీసుకెళ్ళాలి, ఫర్దర్గా ముందరికి తీసుకెళ్ళాలి. అది తీసుకెళ్ళటానికి అంటే మామూలుగా టెస్టింగ్ సెంటర్లో అనుకుందాం, అంటే వేరే టెక్నికల్ డీప్ టెక్నికల్ నాలెడ్జ్ నాకు కూడా లేదు. నేను జర్నలిస్ట్ని, విషయ పరిజ్ఞానం ఉంటుంది, విషయం మీద అవగాహన ఉంటుంది, కానీ నేనేమి క్వాంటమ్ టెక్నాలజీ మిషన్ స్పెషలిస్ట్ని కాదు కదా. ఇవి ఏంటి అంటే ఇంకొక స్టెప్ ముందరికి వేశాము. ఇందులో మనం క్వాంటమ్ కంప్యూటర్ని మన దేశంలోనే తయారు చేసే విధంగా మనం కార్యక్రమం మొదలుపెట్టాం. ఆ మొదలు పెట్టడానికి ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకుంటూ ఉంటారనమాట. వాటికి సంబంధించిన కార్యక్రమం మొదలైంది. అంటే భారతదేశంలో క్వాంటమ్ మిషన్ స్టార్ట్ అయిపోయింది. రాబోయే రోజుల్లో మన భారతదేశం క్వాంటమ్ కంప్యూటర్ని విదేశీ పరిజ్ఞానంతో కాకుండా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబోతున్నది. క్వాంటమ్ మిషన్ తయారైపోయిన తర్వాత దానికి సంబంధించిన లాగరిథమ్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ చేసుకున్న తర్వాత ఏం జరగబోతున్నది అంటే మనం విల్ ఆఫర్ క్వాంటమ్ సర్వీసెస్ టు వేరియస్ కంట్రీస్, వేరియస్ కంపెనీస్. ఇది రాబోయే రోజుల్లో జరగబోతున్నది. దీనివల్ల భారతదేశానికి ఎంత ఉపయోగం ఉంటుంది, భారతదేశానికి ఉపయోగపడే స్థాయిలో అమరావతి రావటం అంటే మన అదృష్టమా కాదా? ఇంత డీప్ సబ్జెక్ట్ని మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు అడిగారు, నేనేదో కొంచెం తెలుసుకున్నాను కాబట్టి నేను చెప్పగలిగాను. మీకు ఇంట్రెస్టే లేకపోతే నాకు సబ్జెక్ట్ తెలిసినా నేను చెప్పలేను కదా. అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఇంట్రెస్టే లేదు, ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్టే లేదు. ఇంక ఎవరు చెప్తారు? ఎవరు వచ్చి చెప్పలేరు, చెప్పినా ఆయనకి అర్థం కాదు. అందుకని ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనేది రాజధానిగా డిక్లేర్ కావటం, చట్ట సవరణ చేసేయటం, ఆ తర్వాత ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి 3rd స్టెప్ ముందరికి వేయటం, ఇవన్నీ డెవలప్మెంట్. ఇంత అభివృద్ధిని తీసుకొచ్చి మన కళ్ళ ముందర ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అండి.